నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, ఎన్నో పోరాటాలు, ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన ఫ్యాక్టరీ ఇప్పుడు నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో దాన్ని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారని కొందరు నేతలు రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానివ్వబోమని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అనుకున్న విధంగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పలువురు లీడర్స్ మాత్రం దాన్ని ఇంకా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. జనసేనాని మాట ఇచ్చారంటే వెనకడుగు వేయరు. 1కి 100 సార్లు ఆలోచించే చెబుతారు. ఆయన మాట అంటే మాటే. ఇచ్చిన హామీ కోసం ఎందాకైనా వెళ్తారు. నమ్మిన వారి కోసం వెంట నడిచిన వాళ్ళకి అండగా ఉండడం పవన్ కళ్యాణ్ నైజం. అందుకే పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడగానే అటు రాజకీయాల్లోనూ ఇటు సామాన్య ప్రజల్లోనూ ఒక రకమైన భావోద్వేగం కనిపిస్తుంది. ఆయన చేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు అధికారం కోసమో లేదా ఎన్నికల ప్రయోజనాల కోసమో ఉండదు. ఆయన మాటలు, చర్యలు సాధారణంగా ఒక వర్గానికో ఒక పార్టీ కోసమో పరిమితం కావు. సమాజంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పవన్ స్వరం వినిపిస్తుంది. ఈసారి ఆ గడం ఫ్యాక్టరీ గేట్ల దగ్గర కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అంశం దగ్గర వినిపించింది. ఈసారి పవన్ పోరాటం ఒక ఫ్యాక్టరీ గోడల మధ్య ఆగిపోలేదు. అది దేశ ఆర్థిక రంగానికి హాట్ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం దేశ రాజధాని ఢిల్లీ వరకు వెళ్లారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక సాధారణ ఫ్యాక్టరీ కాదు. అది లక్షల కుటుంబాలకు జీవనాధారం. తరతరాలుగా వేల మంది కార్మికులు తమ జీవితాన్ని అంకితం చేసిన సంస్థ. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంచున నిలిచిన సమయంలో మౌనం పాటించలేదు పవన్ కళ్యాణ్. లక్షలాది మంది కార్మికుల గొంతుకగా మారి వారి భవిష్యత్ కోసం రంగంలోకి దిగారు. ఈసారి ఆయన పెద్ద సభలు పెట్టలేదు, నినాదాలు చేయలేదు, రోడ్ల మీదకు రాలేదు. ఈసారి భిన్నమైన పంథాను ఎంచుకున్నారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్స్ను కలిశారు. చేతిలో ఫ్లెక్సీలు, పోస్టర్లు తీసుకెళ్లలేదు. లక్షల కార్మికుల భవిష్యత్తును తన భుజాల మీద వేసుకుని వెళ్లారు. సమస్యను లోతుగా అర్థం చేసుకుని దానికి సరైన పరిష్కారం ఏంటో కేంద్రానికి వివరించారు పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రులతో జరిగిన భేటీలో పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రశ్నల్ని సంధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పడం ఈజీ. ఆ నష్టాలకు అసలు కారణాలు ఏంటి? నిర్వహణ లోపాలా లేక ముడి సరుకు సరఫరాలో ఉన్న ఇబ్బందులా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. దేశంలో లాభాల్లో ఉన్న ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నేరుగా అమ్మకం అనే నిర్ణయం ఎందుకు తీసుకుంటూ ఉన్నారు అని పవన్ కళ్యాణ్ గట్టిగా అడిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీకే పరిమితం కాదు. అది దేశ రక్షణ రంగం, మౌలిక సదుపాయాల కల్పన, రైల్వే వంటి కీలక రంగాలకు నాణ్యమైన స్టీల్ను అందిస్తోంది. అటువంటి పరిశ్రమను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే లాభం కొంతమందికే కలుగుతుందని, నష్టం దేశానికి, లక్షలాది మంది కార్మికులకు జరుగుతుందని పవన్ కళ్యాణ్ కేంద్రానికి స్పష్టంగా చెప్పేశారు. కార్మికుల ఉద్యోగ భద్రత, వారి కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వివరించారు. అందుకే ప్రైవేటీకరణ కాదని పునర్వ్యవస్థీకరణ అవసరమని సూచించారు పవన్ కళ్యాణ్. ఆధునికీకరణ చేయాలని, ప్రభుత్వ పెట్టుబడి పెంచాలని, నిర్వహణలో మార్పులు తీసుకురావాలని తన అభిప్రాయాలను వివరించారు. జనసేనాని సమస్యను చెప్పలేదు, దానికి ప్రత్యామ్నాయ పరిష్కారాలను సూచించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం కంటే దానికి కావాల్సిన సొంత గనులను కేటాయించాలి. ప్లాంట్ను ఆధునీకరించడం, ప్రభుత్వమే మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా మళ్లీ లాభాల బాట పట్టించవచ్చని ప్రతిపాదించారు. రాజకీయ లాభం కంటే సామాజిక బాధ్యత ముఖ్యమని నమ్మే పవన్ కళ్యాణ్ ఒక కార్మికుడి ఉద్యోగం పోతే ఆ ఇంట్లో ఎన్ని దీపాలు ఆరిపోతాయో అన్న మానవీయ కోణంలో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రుల ముందు ఒక బలమైన హెచ్చరికను చేశారు పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్ముతోంటే తెలుగు ప్రజలు మౌనంగా ఉండరని, ఇది ప్రజల భావోద్వేగాలతో కూడిన అంశమని కేంద్రానికి స్పష్టం చేశారు. ఈ భేటీ తర్వాత కార్మిక వర్గాల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. తమ బాధను దేశ రాజధానికి తీసుకెళ్లి గట్టిగా వినిపించిన ఒక నాయకుడు ఉన్నాడన్న ధైర్యం వారిలో స్పష్టంగా కనిపించింది. దేశంలోని ఇతర ప్రధాన ఉక్కు పరిశ్రమలైన టాటా స్టీల్ లేదా సెయిల్ వంటి వాటికి సొంతంగా ఇనుప గనులు ఉన్నాయి. వారికి ముడి సరుకు తక్కువ ధరకే వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేవు. బయట మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి ముడి సరుకు కొనడం వల్లే ప్లాంట్ నష్టాల్లోకి వెళుతోందని పవన్ కళ్యాణ్ గట్టిగా వాదించారు. సొంత గనులు కేటాయించకుండా నష్టాల్లో ఉందని అమ్మేయడం ఎంతవరకు న్యాయం అన్నది ఆయన ప్రధాన ప్రశ్న. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డారు. అది రాజకీయ నిర్ణయం కాదు, ఒక బాధ్యతగా తీసుకున్న అడుగు, ప్రజల తరపున మాట్లాడిన ఒక వాయిస్.
పవన్ కళ్యాణ్కు ఇది కొత్త అనుభవం కాదు. రైతుల కోసం పలు సందర్భాల్లో వారికి అండగా నిలబడ్డారు, కార్మికుల కోసం కొట్లాడారు. పరిస్థితి మారిన ఆయన తీసుకునే స్టాండ్ మాత్రం మారలేదు. అదే చిత్తశుద్ధి, నిబద్ధత, అదే స్పష్టత ఆయనలో కనిపిస్తోంది. ఒక ఫ్యాక్టరీని నిర్మించడానికి కొన్నేళ్లు పడుతుంది, కానీ దాన్ని అమ్మేయడానికి ఒక్క సంతకం చాలు. దాన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తోన్న ఈ పట్టు వదలని, పట్టు విడవని ప్రయత్నం ఏపీ పాలిటిక్స్లో ఒక ప్రత్యేక ముద్ర వేసింది. విశాఖ ఉక్కును కాపాడుకోవడం అంటే ఆంధ్రుల ఆత్మను కాపాడుకోవడమేనన్న జనసేనాని మెసేజ్ నేడు ప్రతి కార్మికుడిలోనూ ధైర్యాన్ని నింపింది. జనసేనాని విన్నపాన్ని సావధానంగా విన్న కేంద్రం సానుకూలంగా స్పందించింది. పవన్ పోరాట స్ఫూర్తితో ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేస్తోంది.